హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టాలీవుడ్ స్టార్ హీరోలు వాళ్ళ సినిమా వస్తుంది అంటే బాక్స్ ఆఫీస్ వద్ద జాతరే. కానీ ఈ ఏడాది వాళ్ళ జాతర మిస్ అయింది. అభిమానులు ఆశపడ్డ వాళ్ళు మాత్రం నిరాశపరిచారు. ఎవరా హీరోలు, ఏమా కథ తెలియాలంటే టాలీవుడ్ టాక్లో చూడాల్సిందే. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక స్టార్ హీరోలు ప్రతి ఏడు బిగ్ స్క్రీన్ పై కనిపించడం గగనమైపోయింది. ఎవరిని చూసినా మినిమం 2-3 ఏళ్లు మొహం చాటేస్తున్నారు. వేదికలపై మాట్లాడినప్పుడు కుదిరితే ఏడాదికి 2-3 సినిమాలు చేస్తామని చెప్పిన వాళ్ళు కాస్త చేతలకు వచ్చేసరికి కనీసం ఒకటి కూడా కంప్లీట్ చేయలేకపోతున్నారు. అలా ఈ ఏడాది పెద్ద హీరోలే బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. ముఖ్యంగా మెగాస్టార్ నందమూరి బాలయ్య, పవర్ స్టార్ యంగ్ హీరో సాయి దుర్గతేజ్, ఇలాగే మరికొంతమంది నుంచి ఏ సందడి కనిపించలేదు. మాట అంటే మాటే అన్నారు, చెప్పామంటే చేసి తీరుతామని ప్రతిజ్ఞలు చేశారు. అదిగో ఇదిగో అంటూ ఎన్నో ఆశలు పెట్టారు. తీరా సమయానికి చావు కబురు చల్లగా చెప్పారు. ఈ సంవత్సరాన్ని 0తో ముగించారు. ఇక రీఎంట్రీలో స్టార్టింగ్లో జెట్ స్పీడ్తో సినిమాలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. కుర్ర హీరోలే కుళ్ళుకునేలా దూసుకెళ్లారు. కట్ చేస్తే ఇప్పుడు రేస్లో వెనుకబడ్డారు. బోలా శంకర్ తర్వాత విశ్వంబర సినిమాను మొదలు పెట్టాడు. 2024లో వస్తుందనుకున్న ఈ సినిమాను చివరికి పోస్ట్ పోన్ చేశారు. ఈ ఏడాది చిరు వెండి తెరపై కనిపించలేదు. ఇటు మెగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ పరిస్థితి కూడా అలానే ఉంది. విరూపాక్ష తర్వాత మళ్ళీ మెరవలేదు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ మొదట డిసెంబర్లో రిలీజ్ అవుతుందని టాక్ నడిచినప్పటికీ వచ్చే ఏడాది జనవరికి రిలీజ్ డేట్ను లాక్ చేసుకుంది. దీంతో తాను కూడా ఈ ఏడాది అభిమానులను అలరించలేకపోయాడు. ఇక బాలయ్య నటించిన డాకు మహారాజ్ కూడా డిసెంబర్ను టార్గెట్ చేసింది. కానీ చివరికి సంక్రాంతి రేస్లో నిలిచింది. అటు పవన్ కూడా ఎన్నికల కారణంగా బ్రేక్ తీసుకొని ఇంకా చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోతున్నాడు. కాస్త దృష్టి పెడితే 2 సినిమాలు రిలీజ్కి రెడీ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఆయన అసలు ఆ వైపుకే చూడడం మానేశాడు. ఇలా పెద్ద హీరోలే ఈ ఏడాది అభిమానులను నిరాశపరిచారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.